ఐపీఎల్లో తడబడిన రిషబ్ పంత్ ఇంగ్లాండ్ గడ్డపై చెలరేగి ఆడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో పంత్ భీకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రాక్టీస్లో భాగంగా పంత్ కొట్టిన 6కి స్టేడియం రూఫ్ బ్రేక్ అయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్తో పంత్ ఈసారి భారీ 6 బాదాడు. పంత్ బలమైన షాట్ బాదడంతో స్టేడియం పైకప్పు బ్రేక్ అయిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్లు టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్ టీమిండియాకు ప్రతిష్టాత్మకంగా మారింది. మరీ ముఖ్యంగా తొలిసారి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శుభ్మన్ గిల్కు ఈ సిరీస్ సవాలుగా మారింది. యువ ఆటగాళ్లతో గిల్ ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో చూడాలి. ఈ సిరీస్ ద్వారానే WTC సైకిల్ ప్రారంభమవుతుంది. దీంతో ఈ సిరీస్ తప్పక గెలవాల్సిన అవసరం ఉంది. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్కు టెస్టుల్లో మంచి అనుభవం ఉంది. గంభీర్ కూడా రిషబ్ పైనే ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్లో పంత్ స్వల్పంగా గాయపడ్డాడు. ఇది ఆందోళన కలిగించే విషయమే. ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్కు ముందు ఆటగాళ్లు గాయాలు సాధారణమే అయినా పంత్ లాంటి కీలక ఆటగాడి సేవలు జట్టుకు ఎంతో అవసరం. కాగా 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా జూన్ 20న భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్కు హేడింగ్లీ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది.